జగద్గురు పత్రిజీ మాస్టర్ గారికి ప్రణామాలు. నేను మొట్టమొదట ఈ ధ్యానంలోకి ఎలా వచ్చాననే ఒక పరిచయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ ధ్యానంలోకి వచ్చే ముందు నా హెల్త్ ప్రాబ్లం ఒకటి ఉన్నది. షుగరు, బీపీ, గ్యాస్ ట్రబులు ఇలా ఇవన్నీ ఉండయి. కానీ ఈ ధ్యానం ఎలా చేయాలి, ఈ ధ్యానం ఎలా ఉంటుంది అనేది ఈ ధ్యానం మొట్టమొదట నాకు పరిచయం లేని విషయం. తర్వాత ఈ ధ్యానంలోకి పత్రి సార్ గారు తిరుపతిలో క్లాసు జరుగుతుండగా మా అల్లుడి గారు అక్కడికి వెళ్ళారు, కళ్యాణి చక్రవర్తి. ఆయన ఇక్కడికి వచ్చి, మావయ్య నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్పి అన్నారు. అంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే ధ్యానంలో ఏమొస్తుందని చెప్పి నేను చెప్పాను, ఆయన్ని వాదించాను అలాగా. ఆయన ధ్యానం చేయమని చెప్పి సరే గట్టిగా ధ్యానంలో ఒక గంట కూర్చోబెట్టాడు. నాతో పాటు ఒక 4-5 కూడా ధ్యానంలో కూర్చున్నారు. అలా ధ్యానం చేయాలని ఆలోచన లేదు కనుక నాకు ఏం అనిపించలేదు. అలాగే ఈ ధ్యానం గంట చేసి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత నేను 4 రోజులు ధ్యానంలో కూర్చోలేదు. ఎందుకంటే ధ్యానం ఎలా చేయాలో అది ఇంట్రెస్ట్ అనేది నాకు బాగా లేదు. అప్పుడు నాకు చెవిలో నుంచి ఈ సీమ్ అనేది వస్తూ ఉండేది. అలాంటిది ఆ సీమి చూయించుకోవటానికి నేను చీరాల వెళ్ళాను డాక్టర్ గారి దగ్గరికి. వెళితే ఆయన చెప్పాడు, ఈ చెవు సీమ్ ఇలా వస్తుందంటే మీకు ఆల్రెడీ షుగరు టెస్ట్లు అవన్నీ చేయించుకున్నారా అని చెప్పి అడిగాడు ఆయన. లేదండి నేను చేయించుకోలేదని చెప్పంటే, ఇప్పుడు వెళ్ళి చేయించుకోండి మీరు అని చెప్పి ఆయన పక్కన మెడికల్ స్టోర్లో ఈ సెల్లు పాయింట్ దాని మీద చూపించాడు. అప్పుడు ఆల్రెడీ షుగర్ వచ్చింది నాకు. అప్పుడు నీకు అన్నీ ఉండయండి అని చెప్పి అన్నాడు ఆయన. సరేనని చెప్పి డాక్టర్ గారికి చెప్తే, నువ్వు షుగర్ టెస్ట్ చేయించుకోవాలండి, వెళ్ళి నేను షుగర్ డాక్టర్ దగ్గరికి రాస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పారు నాకు. అప్పుడు నేను అక్కడికి వెళ్తే ఆయన తినక ముందు 160 వచ్చిందండి, తిన్న తర్వాత 260 వచ్చింది. అప్పుడు నువ్వు ఆల్రెడీ షుగర్ వచ్చేసిందండి నీకు. నువ్వు చిన్నగా ఏదన్నా తినాలంటే ఒక ద్రాక్ష పండు లేదా ఏదైనా కానీ జాంబద్ద ఒక చిన్నది, ఇలా నువ్వు షుగర్ని మంచి కంట్రోల్లోకి తీసుకురావాలని చెప్పారు ఆ డాక్టర్ గారు. సరే బయటకు వచ్చి, కళ్యాణి నాకు ఇలా డాక్టర్ గారు ఇలా చెప్పారయ్యా ఇది విషయం అని చెప్పి అన్నాను. ఏం లేదు మాయా, నువ్వు ధ్యానం చెయ్యి తగ్గిపోద్ది, ఏముండదని చెప్పి అన్నాడు. అప్పుడు నాకు వచ్చిందండి ఆ పట్టుదల, ధ్యానం చెయ్యాలి అని. అప్పుడు నేను పొద్దున్నే నువ్వు రావయ్య అంటే ఆయన ఇన్కోల్ నుంచి నాకు ధ్యానం నేర్పడానికి వచ్చాడు. వచ్చి ఒక ధ్యానం 10 నిమిషాలు కూర్చున్నానండి. 10 నిమిషాల ధ్యానంలో నేను బాగా డీప్కి వెళ్ళిపోయాను. అసలంటే నేను ఉన్నానా లేననేది నాకే తెలియదు, అంత డీప్గా వెళ్ళిపోయాను ధ్యానంలో. వెళ్ళిన తర్వాత నేను ఒక పావు గంటకి ఈ ధ్యానంలో చక్కగా నాలో నుంచి ఏదో ఒక బ్రహ్మరంధ్రం నుంచి ఒక పెద్ద మంటలాగా పైకి ఒక కరెంటు పోల్ అంత ఎత్తుగా మండుతూ దానిలో నుంచి ఒక సౌరులాగా కారిపోతూ ఉన్నది. అప్పుడు ఏంటి అని చెప్పి నేను చూసుకుంటున్నాను, అది బాగా చక్కగా ఆ మంట పైకి వెళ్ళటం, అదంతా కారిపోవటం అంతా చూసుకున్నాను. చూసుకున్న తర్వాత అది ఆ మంట ఆగిపోయిన తర్వాత నేను బయటికి అలా ఇట్లా వెళుతూ ఉన్నానండి. ఇట్లా బాపట్ల వైపు వెళ్తూ ఉంటే నాకు అర్జునుడు రథము ఎదురొచ్చింది. అప్పుడు ఆ మాస్టర్ గారు అలాగే వెళ్తూ ఉన్నారు, నేను ఆ పైన అలాగే చూస్తూ ఉన్నాను. అక్కడి నుంచి నేను మా అత్తగారు ఊరు అటు కాజీపాలెం అండి, అక్కడికి ఆది శంకరాచార్యుల మాస్టర్ గారు వచ్చి నాకు వెళదాంరా అని చెప్పి తీసుకెళ్ళాడండి. అక్కడికే తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కింద ఒక ఎరుపులాగా కనపడితే మనం ఇక్కడ దిగకూడదు అని చెప్పి తిరిగి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చాడండి. ఆ కూర్చున్న రోజు నాకు ఆ గొప్ప అనుభవం వచ్చిందండి. అలాగే మరి నేను ఆ రోజు నుంచి ఇక నేను ఆటో తోలుతానండి.
ఆ రోజు నుంచి నేను ధ్యానంలో ఎప్పుడు గంటలు గంటలు ధ్యానం చెయ్యాలి అని అనిపించింది నాకు. అలా గంటలు గంటలు ధ్యానం చేస్తూ ఉన్నానండి. నేను ఆ చూసుకున్న రోజు నుంచి నాకు మెడిసిన్ అనేది ఈ రోజుకి కూడా వాడటం లేదు. నేను 2011 నాలుగో నెలలో 15వ తారీఖు ధ్యానంలో కూర్చున్నానండి. ఇప్పటికి గూడా నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఏమి లేదు. షుగర్ లేదండి, గ్యాస్ ట్రబుల్ లేదు, బీపీ లేదు, ఏమీ లేవండి. నాకంతా గూడా చాలా ఆనందంగా అనిపించింది. అట్లా ధ్యానం చేస్తూ ఇక అక్కడి నుంచి గంటలు గంటలు, గంటలు గంటలు ధ్యానం చేస్తూ ఉన్నాను. అలా ఎప్పుడూ పత్రిజీ సార్ గారును, మరి బాబా మాస్టర్ గారు ఇలా ఈళ్ళందరితో హాస్టల్ ట్రావెల్‌గా నేను ఎప్పుడు గూడా కూర్చొని ధ్యానం చేయటం అనేది జరుగుతూ ఉంటది. ఎప్పుడు వాళ్ళు కొన్ని కొన్ని సన్నివేశాలు, కొన్ని కొన్ని అనుభవాలు నాకు గతంలో ఎలా ఉన్నాయి, ఏంటి అనేది గూడా చూపిస్తా ఉంటారు. ఈ గౌతమ్ బుద్ధుడు మాస్టర్ గారు. నేనిలా ధ్యానం చేస్తూ ఉంటే ఒకరోజు నాకెందుకో అనిపించింది మనసుకి. నేను నాకు గురువుగారంటే ఎవరన్నా ఉన్నారా అని చెప్పి. అప్పుడు ఒక మాస్టర్ గారొచ్చి, "నేను మీ గురువుని" అని చెప్పి అన్నారు. అప్పుడు, "మీరు మాకు ఎలా గురువవుతారండి? మరి ఎవరు మీరు? ఏంటి?" అంటే, "నేను మీ గురువుని" అని చెప్పి అన్నాడు. "మీ పేరేంటండి?" అంటే, "మా మా పేరు ఆనంద విశ్వనాయక్ గారు" అని చెప్పి ఆ మాస్టర్ గారు చెప్పారు. సరే, ఇలా మా గురువుగారు అని చెప్పిన తర్వాత ఆ మాస్టర్ గారితో కూడా కలిసి ఎప్పుడు ధ్యానం చేస్తూనే ఉండేవాడిని. ఇలా ధ్యానం చేస్తూ ఉంటే కొంత కొన్ని రోజులకి మళ్ళీ నాకు ఎందుకో ఆలోచనొచ్చింది. ఈయన మా గురువుగారు అన్నారు గదా! మరి ఈయనకి నేను శిష్యరికం ఎలా జేశాను? ఏంటి అని. అప్పుడు ఆయనడిగాను నేను, "మాస్టర్ గారు, మరి మీరు మా గురువుగారు గదా! మరి మీకు శిష్యరికంగా నేను ఎలా ఉన్నాను?" అని చెప్పానంటే అప్పుడు హిమాలయాలకు తీసుకెళ్ళాడాయన. తీసుకెళ్ళి, "నేనిక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాను. అప్పుడు ఈ గృహ దగ్గరికి ఏమీ రాకుండా కాపలా ఉన్నావు నువ్వు. అప్పుడు నువ్వు శిష్యరికంగా ఉన్నావు" అని చెప్పి నాకు ఆ మాస్టర్ గారు చెప్పారట్లా. అప్పుడు, "మీరు అప్పుడు గురువుగా ఉన్నారు. ఇప్పుడెక్కడున్నారు?" అని చెప్పి అడిగాను నేను. అంటే, "ఇప్పుడు ఎక్కడున్నానో నువ్వు తెలుసుకోవాలా?" అని అడిగారు. "తెలుసుకోవాలని ఉంది. మీరెక్కడున్నారు?" అని చెప్పి అడిగితే, "నేను ఇక్కడ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి మాస్టర్‌గా విరాజిల్లుతున్నానని" చెప్పి గొప్ప మాస్టర్ గారు, గొప్ప అనుభవం చెప్పారు నాకు. అలా ఆయన్ని మరి తిరుపతిలో ఎక్కడుండాడు గూడా నన్ను ఆ మాస్టర్ గారు తీసుకెళ్లారు. ఆయన ఉన్న ఆ దివ్యైన శక్తి, ఆ శక్తి, ఆ స్వరూపం అంతా గూడా నాకు చాలా అద్భుతంగా చూపిచ్చటం జరిగింది. అట్లా నేను ఆ గొప్ప అనుభవాలను తీసుకుంటూ ఎప్పుడు గూడా నేను గంటలు గంటలు ధ్యానం జేస్తూ, రాత్రి గూడా ఒక గంట నిద్రపోయేవాడిని. ఇక నైట్ గాని, పగలు గాని ఎప్పుడు గూడా ధ్యానం చేస్తూనే ఉండేవాడిని. ఇలా ధ్యానం చేస్తూ పత్రిజీ గారితోటి, మరి బాబా మాస్టర్ గారితోటి, గౌతమ్ బుద్ధుడు, మరి ఆది శంకరాచార్యులు మాస్టర్ గారు, అలాగే వెంకటేశ్వర స్వామి మాస్టర్ గారు ఈళ్ళందరితోటి గూడా నేను చాలా అద్భుతంగా ఆ శక్తి కొండల్లో, ఆ శిఖరమైన కొండల్లోకెళ్ళి అక్కడ కూర్చొని, మాస్టర్ గారు ఇక్కడ ధ్యానం చేద్దాం అంటే, "కూర్చోండి, అందరం కూర్చుందాం" అని చెప్పి అలా ధ్యానం చేస్తూ ప్రతిరోజు గూడా ఇలా మా ఊరు పోలేరమ్మవారు ఎలా ఉంటారు అంటే ఆ మాట అనుకోంగాల్నే ఆ మాస్టర్ గారు ఇన్వైట్ అయ్యి, "రా కూర్చో ధ్యానం చేద్దాం" అని చెప్పి ఆ మాస్టర్ గారు చెప్పటం. ఆ మాస్టర్ గారితోటి గూడా రాత్రి ప్రతిరోజు రాత్రి ఆ మాస్టర్ గారితో గూడా కలిసి తిరగటం ఇలా జరుగుతూ వచ్చేది. ఇట్లా ప్రతిరోజు ధ్యానం చేస్తూ మరి పత్రిజీ గారు మాస్టర్ గారిని ఎందుకో గాని నాకు ఆయన్ని భుజాల మీద ఎక్కించుకొని చాలా ఆనందంగా ఎగరాలనిపిచ్చేది. అలాగే నేను ప్రతిరోజు ఆ మాస్టర్ గారిని కౌగిలించుకుంటూ మరి ప్రతిరోజు ఆయన్ని ఒకరోసారైనా సరే భుజాల మీద ఎక్కించుకొని ఎగరాలనిపిచ్చి ఎగిరేవాడిని అలాగా పత్రిజీ మాస్టర్ గారిని. సరే, అలాగా ఆయన ఫ్లూట్ మ్యూజిక్ చేసి ధ్యానం చేస్తూ ఉండేవాడు. చేపిస్తా ఉంటే ఈ ధ్యానం చేపిస్తూ అప్పుడు మాస్టర్ గారిని అడిగాను నేను, "మాస్టర్ గారు, మీరెప్పుడు ఫ్లూట్ మ్యూజిక్ తోటి మరి ధ్యానం చేపిస్తున్నారు గదా! మీరు ఎప్పుడూ ఫ్లూటే వాయిస్తారా?
ఇప్పుడే వాంచుతారా? అన్ని జన్మల్లో వాంచుతా ఉంటారా? అని చెప్పి అడిగాను. అప్పుడు ఆ మాస్టర్ గారు అన్నారు, "నీకు అంత తెలుసుకోవాలని ఉందా?" అని. అప్పుడు నాకు తెలుసుకోవాలని ఉంది మాస్టర్ గారంటే, అప్పుడు ఆయన కృష్ణ భగవానుడి స్వరూపం చూపించాడు మాస్టర్ గారు. అంత గొప్ప అనుభవంగా ఆ మాస్టర్ గారు చాలా ఆనందపడి చాలా ఇదయ్యాం. అలా ఆ మాస్టర్ గారితో కొన్ని అనుభవం అలా తెలుసుకున్నాను. అలాగే గౌతమ్ బుద్ధుడు, పత్రిజీ మాస్టర్ గారు, బాబా మాస్టర్ గారు ఈళ్ళు కొన్ని నా జన్మలను కూడా తెలుసుకోమని చెప్పి చెప్పటం జరిగింది. అలాగే ఆ మాస్టర్ గారితోటి వెళ్ళటం, ఆ జన్మలు తెలుసుకుంటానికి సర్పంగా జన్మించానండి. సర్పంగా జన్మించినప్పుడు అది ఆ సర్పం నువ్వేనని చెప్పి గౌతమ్ బుద్ధుడు మాస్టర్ గారు చెప్పారు. ఆ సర్పం నేను ఎలా అవుతాను? నాకని ఎట్లా తెలుసు నేను అని చెప్పంటే, నీ ఒక పూర్ణాత్మ జ్ఞానం ఉంటది. దాని నుండి నువ్వు తెలుసుకో. ఆ సర్పంలోకి నువ్వు ప్రవేశించు అని చెప్పి ఆ మాస్టర్ గారు చెప్పడం జరిగింది. అలాగా నేను ఆ సర్పంలోకి వెళితే అది నేనే. అప్పుడు ఆ సర్పంలో నుంచి ఎలా మాట్లాడాను? ఆ సర్పంలో నేను ఎలా ఉండానంటే, నేనప్పుడు ఆహారం తీసుకునే విధానం గూడా ఒక కలబంద అనే ఒక దాంట్లో ఒక కాండాన్ని భుజించి, నేను ఆ కాండాన్ని భుజించుతూ అలా జీవించేవాడిననమాట. అలా ఒక ఎలుగుబంటు అనే జన్మను గూడా తెలుసుకున్నాను. అలాగే మరి జంతువులు, మరి పక్షి జన్మలు, అలాగా మరి సీతాకోకచిలుక జన్మ, మరి స్త్రీ జన్మలు 3 జన్మలండి. అట్లా ప్రతి జన్మల్ని ఇలా గౌతమ్ బుద్ధుడు మాస్టర్ గారు ఈళ్ళందరితో ఉండి ఇలా జన్మలను తెలుసుకుంటూ గౌతమ్ బుద్ధుడు మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ప్రతి జన్మలో నువ్విలా తెలుసుకోవాలి, అది నేనేనని నువ్వు తెలుసుకోవాలి అంటే, నీకు తెలుసుకునే టైం పడుతూ ఉంటది. తెలుసుకుంటా ఉంటావండి. నీవు 2,50,000 జన్మలు నువ్వు పొంది ఉండావని చెప్పి ఆ మాస్టర్ గారు చెప్పారు. అలాగా ఇలాగే ధ్యానం చేసుకుంటూ నేను గంటలు గంటలు ధ్యానం చేస్తూ ఇలా ఉంటే, ఒకరోజు రేతిరి బాగా ఒక గంట నిద్రపోతాను. ఆ గంటలో నేను కింద పక్కేసుకొని ఉంటే, నా తల కింద దిండు ఉందండి. నా కాళ్ళ దగ్గర దిండు ఉంది. అలాగే మరి నా దుప్పట గూడా అలాగే మడతేసి ఉన్నది. మరి నేను ఒక 40 నిమిషాలు నిద్రపోయాను. ఆ 40 నిమిషాల్లో మళ్ళీ నాకు ఎరుకొచ్చింది. అప్పుడు చూస్తే నా పైన కింద ఏసిన మంచం మీద ఏసిన ఆ దుప్పటి నా పైన కప్పి ఉన్నది. అప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయి లేసాను నేను. లేసి మరి ఈ దుప్పటి ఇలా ఎవరు కప్పారు అని చెప్పి పక్కన పనుకున్న మా భార్యని లేపానండి. లేపితే నాకు తెలీదండి అని చెప్పి ఆమె గూడా చాలా తుళ్ళిపడి లేచినట్టుగా ఆశ్చర్యపోయింది. అప్పుడు ఎవరు చేసుంటారని చెప్పి అలా కూర్చుంటే పక్కన పత్రి సార్ గారు, బాబా మాస్టర్ గారు, అలాగే వెంకటేశ్వర స్వామి మాస్టర్ గారు, ఆది శంకరాచార్యులు మాస్టర్ గారు. ఈళ్ళు పక్కన నుంచొని నవ్వుతూ ఉన్నారు ఒక మూలన. అప్పుడు ఈళ్ళని గమనించాననమాట. అప్పుడు మాస్టర్ గారు ఇది మీ పని అని చెప్పి అడిగితే, వాళ్ళు ఎలా మీరు నాకు ఇది కప్పారండి, మరి నా దేహాన్ని ఎవరు లేపారు అని చెప్పి అడిగితే, అప్పుడు వెంకటేశ్వర స్వామి మాస్టర్ గారు 2 చేతులు కింద పెట్టి, ఆ దేహాన్ని పైకి లేపి, ఈళ్ళందరూ కలిసి ఆ దుప్పట తీసి నా పైన కప్పారండి. ఆ రోజు అంత గొప్ప అనుభవం జరిగింది. మరి ఇలాగే గంటలు గంటలు ధ్యానం చేస్తూ, మరి మాది గొనసపూడి గ్రామం అండి. ప్రకాశం జిల్లా, శనిగంజాం మండలం, గొనసపూడి గ్రామస్తులు. నా పేరు రామకృష్ణ. మరి 41 రోజు మా గ్రామంలో మండల ధ్యానం పెట్టాం. అలాగే ఎంతోమంది మాస్టర్స్‌ని ఇన్వైట్ చేసి, ఆ ధ్యానం చాలా అద్భుతంగా మరి ఎంతోమంది మన చీరాల నుంచి, ఏటపాలెం నుంచి, మరి తిమ్మసముద్రం చుట్టుపక్కల ఊళ్ళన్నీ గూడా చాలామంది వస్తూ ఉన్నారు. ఆ ధ్యానానికి వచ్చేవాళ్ళండి. అలాగా నేను ధ్యానం చేస్తూ నాకెందుకో
మా అబ్బాయికి పెళ్లి చేయాలి అనే ఆలోచన వచ్చింది. సరే, నాకు ఈ ధ్యానంలో ఆ అమ్మాయి నాకు కనిపించింది. నేను ఆ అమ్మాయిని చాలా చక్కగా చూశాను. అప్పుడు మా అబ్బాయికి, మా వాళ్ళకందరికి చెప్పాను. ఇలా మన ఇంటికి రావాలనుకున్న అమ్మాయి ఇలా ఉన్నది అని చెప్పి. చక్కగా నేరుగా అదే ఇంటికి ఒక నాకు తెలిసిన ఒక స్నేహితుడుంటే ఆయన్ని తీసుకొని ఆ ఇంటికెళ్ళాం. ఎళ్ళి అదే సంబంధం మాట్లాడుకున్నామండి. మరి ఆ పెళ్ళి ఖాయం చేసుకున్నాం. అదే 41 రోజు మండల ధ్యానంలోనే మరి ఈ మెడిటేషను జరుగుతూనే మరి ధ్యానం అనే ఒక పెళ్ళి మరి చీరాల ఆదిశేషి మాస్టర్ గారు, ఆ సార్ గారు గూడా దీనికి చాలా అద్భుతమైనటువంటి పాల్గొని ఉన్నారు. మరి శ్రీనివాసరావు గారు చీరాల, మరి పిప్పల ప్రసాద్ మాస్టర్ గారు ఆయన గూడా ఈ పెళ్ళిలో చాలా పాల్గొని ఉన్నారు ఆయన గూడా. ఈళ్ళంతా కలిసి ఈ పెళ్ళిని మనం ధ్యానం పెళ్ళిగా మనం చేయాలి అని నిశ్చయించుకొని అందరం గూడా ఆ మ్యారేజ్‌ని చాలా చక్కగా మరి పిరమిడ్ ఒకటి పెట్టి ధ్యానం పెళ్ళిగా జరపటం జరిగిందండి. అలాగే ఆ క్లాస్ గూడా అదే విధంగా చానా జరగటం జరిగింది. అప్పటి నుంచి ఎక్కడైనా ధ్యానం క్లాసులు మరి ఎళుతూ ఇట్లా క్లాసులు చెప్పటం అనేది జరుగుతుండేది. ఇలా ధ్యానం ఎప్పుడు చేస్తూ నేను ఆరోగ్యం ప్రాబ్లమ్‌గా గూడా ఎప్పుడూ లేదండి. ఈ రోజుకి గూడా నేనొక టాబ్లెట్ ఏసుకోవటం గానీ, మరి చేయటం గానీ లేదండి. నాకు షుగర్ అనేది ఏది కూడా లేదు. నాకు హెల్త్ ప్రాబ్లమ్ గూడా క్లియర్‌గా ఉన్నది. ఈ ధ్యానం చాలా అద్భుతం. చాలా గొప్ప విషయం. మనకి ఈ భౌతికంగా మనకి ఈ మెడిటేషను చేయటం చాలా గొప్ప విషయం ఇప్పుడు. అందులో ఇప్పుడు ఈ ధ్యానం నేర్చుకోవటం, చేయటం అనేది అన్నిటికంటే చాలా గొప్ప విషయం. చాలా చాలా మనం ఎంతో ఎత్తుకు ఎదుగుతా ఉంటాము. ఇది పత్రిజీ మాస్టర్ గారు మనకి చాలా గొప్ప ఈ ధ్యానం నేర్పటం అనేది ఆ మాస్టర్ గారు మనకి ఇక్కడికొచ్చి మనకి ఈ ధ్యానాన్ని నేర్పటానికే ఈ భూమి మీదకి ఈ సార్ గారు వచ్చారని మనం చెప్పుకోదగిన విషయం. అట్లా నేను చాలా ఇలాంటి అనుభవాలు మరి ఎన్నో ఈ 2011, 4 నుంచి వచ్చి ఇలా గంటలు గంటలు ధ్యానం చేస్తూ మరి నేను ఈ మధ్యలో గూడా మళ్ళీ కర్ణాటకెళ్ళి ఎగసాయం చేసి నాకక్కడ చేయబుద్ధి కాక ధ్యానం సరిగ్గా చేయలేకపోతున్నానని మళ్ళీ ఇక్కడికొచ్చేసి మళ్ళీ ఇక్కడ ధ్యానం చేసుకుంటూ మరి ఎప్పుడు గూడా పత్రిజీ గారితోటి నేను కౌగిలించుకుంటూ ఆ మాస్టర్ గారిని అలా ఎప్పుడు ఉండేవాడిని. నేను ధ్యానం చేయకపోతే ఏదో నాకు ధ్యానం ఎందుకు చేయలేకపోయానని ఒక దుఃఖం వచ్చేదనమాట. అలా దుఃఖపడేవాడిని. ఎప్పుడైతే ధ్యానం చేయలేకపోయానో అని, ఏ టైంలో నేను ధ్యానం చేస్తూ చేయలేకపోయాననేది అంత బాధ కలిగేది. అలా ధ్యానం చేస్తూ నేను ఎంతోమందికి ఈ ధ్యానం నేర్పుతూ మరి నేను గూడా ఒక ఇట్లా ఇన్వెస్ట్‌మెంట్ బాక్స్ తెచ్చుకొని 10 మందికి కూర్చోబెట్టి ధ్యానం నేర్పుకుంటూ ఎంతమందన్నా రాని, ఒకళ్ళొచ్చినా నేను పత్రి సార్ గారు చెప్పారు, ఒక్కళ్ళకైనా ధ్యానం నేర్పబోయ్ అని. అలాగా నేను ధ్యానం నేర్పుతూ మరి ఇట్లా నేను చక్కగా ధ్యానం చేసుకుంటూ ఇట్లా మా కుటుంబంలో అందరమే గూడా మా అబ్బాయి గాని మరి మేమంతా గూడా చక్కగా ఈ ధ్యానం చేస్తూ మరి ఆంజనేయ స్వామి మాస్టర్ గారు నాకు ఒకరోజు ఒక కొండ శిఖరంలో కనిపించారు. నేను వెళ్తూ ఉంటే ఆయన ఒక్కడే నుంచొనున్నాడు. అప్పుడు మాస్టర్ గారు, "ఇక్కడ ఏంటి మాస్టర్ గారు ఇక్కడున్నారు" అంటే, "నువ్వే ఇక్కడికొచ్చావు" అని చెప్పన్నారు. అప్పుడు ఆ మాస్టర్ గారికి ప్రణామాలు చేసి, ఆయన చాలా ఎత్తుగా ఉంటే నేను చాలా తక్కువగా ఉండేవాడిని. అప్పుడు మాస్టర్ గారు, "మీరు ఎక్కడో ఎత్తుగా ఉండారు. నేను ఎలా మాట్లాడాలి" అంటే, "నువ్వు నా అంతలాగా ఎదుగుతావు" అని చెప్పి ఆ మాట అన్నాడో లేదో చూడండి, నేను అంత ఎత్తునుండాను నేను గూడా. అప్పుడు ఆ మాస్టర్ గారు, "మనం ఒక సాటకి వెళ్దాం రా" అని చెప్పి తీసుకొని లంకాజీవి గడ్డలకు తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆ లంకాజీవి గడ్డల్లో ఏమి లేదండి, ఇంత ఎత్తున మన తెల్లటి
దాన్ని గుర్రపు జూలని ఏదో అంటారండి. అలాంటిది ఉన్నదక్కడ. దానితో ప్రతి ఒక్కళ్ళకి ఆ పిరమిడ్ అనేది అందరూ ధ్యానం చేస్తూ మరి రాముల వారికి, మరి సీతాదేవి, మరి అక్కడున్న మాస్టర్స్ అందరికి గూడా ఆంజనేయ స్వామి మాస్టర్ గారికి గూడా అందరికీ పిరమిడ్స్ ఉంటాయి. అట్లా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే నేను ఆంజనేయ స్వామి మాస్టర్ గారు పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేయాలి అని కూర్చుంటే, ఇక్కడ కాదని చెప్పి చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి, నాకు మరొక పిరమిడ్ నీకున్నదని చెప్పి ఆ పిరమిడ్‌లో కూర్చోబెట్టి, ఇదే నీ పిరమిడ్ నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్పి చాలా అద్భుతంగా చూయించారండి. చాలా అద్భుతంగా ఉంది ఆ ధ్యానం అక్కడ చేయటం గూడా. అలాగే మరి షిరిడీ బాబా మాస్టర్ గారు గూడా ఇక్కడ ధ్యానం చేయండి అని చేయమని చెప్పి తీసుకెళ్తే, అక్కడికెళ్ళిన తర్వాత నేను ఆయన పీఠకంకి ఎడంగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే, కొన్ని రోజులు అక్కడ ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు మాస్టర్ గారు ఒకరోజు చెప్పారు, "నువ్విక్కడ కాదు, నువ్విక్కడ కూర్చొని ధ్యానం చెయ్యి" అని చెప్పి ఆ పీఠకంకెళ్ళి చూపిస్తే, "నేనక్కడ కాదు మాస్టర్ గారు, నేనక్కడ కూర్చోకూడదు. నేనిక్కడే కూర్చుంటాను" అని చెప్పంటే, "కాదు నువ్వు రా, నువ్వు నేను ఒకటే కదా" అని చెప్పి అప్పుడు తీసుకెళ్ళి ఆ పీఠకం మీద కూర్చోబెట్టి, మరి ఆ మాస్టర్ గారు చాలా గొప్పగా ధ్యానం చేపిచ్చారు. అలా షిరిడీలో గూడా ఎలా ఉన్నది, నేనెప్పుడు భౌతికంగా షిరిడీ అనేది ఎట్లా ఉంటదో ఇప్పుడు కూడా తెలీదు నాకు. మరి నేను అట్లా హాస్టల్‌గా మరి షిరిడీ ఎలా ఉన్నదనేది అక్కడ ధ్యానం చేసి ఇక్కడికొచ్చిన తర్వాత ఈ భౌతికంగా ఎంతోమందికి గూడా షిరిడీ ఇలా ఉంటదని చెప్పంటే, చాలామంది సేమ్ అట్లాగే ఉంటది షిరిడీ అని చెప్పి, అక్కడ షిరిడీలో ఎలా ఉంటదనే అనుభవాలు, షిరిడీలో ఎలా ఉంటది, ఆ దేవాలయం ఎలా ఉంటది అని చెప్పి ఇయన్నీ చెప్తే, నేను షిరిడీ ఎళ్ళొచ్చినట్టే చెప్తున్నాను అని చెప్పి అనేవోళ్ళిక్కడ. అట్లా నేను ఇప్పటికి గూడా భౌతికంగా షిరిడీ అనేది ఎళ్ళలేదండి. నేనట్లా తిరుపతి ఇట్లా ఎళ్ళేవాడిని. మరి ఇట్లా భౌతికంగా నేను అలా చెప్తూ ఉండేవాడిని. అక్కడ చెప్పేవాడిని. ఇలాంటి అనుభవాలు గూడా నేను అందరం షేర్ చేసుకోవాలని మాస్టర్ గారు చెప్తా ఉండేవారు, పత్రిజీ మాస్టర్ గారు. అలాగే మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు, మరి లేచిన తర్వాత, మరి ధ్యానులందరికి కూడా నేను ఇలాంటి అనుభవాలు ఇలా ఉంటాయి అని చెప్పి చెప్తా ఉండేవాడిని. మరి ఎవరెవరికి అనుభవాలు వచ్చినాయని గూడా మాట్లాడిస్తూ, మరి వాళ్ళ అనుభవాలు కూడా తెలుసుకుంటూ, ఇట్లా ధ్యానం చేపియటం అనేది జరుగుతుండేది. మరి ఈరోజు ఈ పిఎంసి ఛానల్‌లో మరి మాస్టర్ గారు ఇలా అని నాకొక ఫోన్ కాల్ చేయటం నేను గూడా వచ్చానండి. ఇదే నా మొట్టమొదట. మరి ఇట్లా ధ్యానం చేస్తూ చాలా అనుభవాలు, మరి ఎన్నెన్నో అనుభవాలున్నాయండి. మరి ఇలా ఈ అనుభవాలన్నీ మాట్లాడుతూ ఇయన్నీ చేస్తూ, మరి నేను ఈ గంటలు గంటలు ధ్యానం చేసేటప్పుడు నేను బయటికెళ్ళి సోలుప్రవంగా నేను ఎప్పుడు గూడా బయట తిరుగుతూ ఈ మాస్టర్ గారితోటి ఎప్పుడు గూడా ఎవరితో గూడా కాదండి. మరి ఏగులు ఎంతోమందిని చూశాను. ఇక్కడ భూమి మీద మనం భౌతికంగా ఎంతమందిమి కనపడుతున్నామో, అంతకంటే ఎక్కువగా అక్కడ ఏగులను చూస్తూ ఉండేవాడిని. అసలు ఎంతమంది ఏగులో అక్కడ ధ్యానం చేస్తూ, అసలు ఆ పుణ్యక్షేత్రాలు ఇక్కడ పుణ్యక్షేత్రాలంటే, అక్కడ పుణ్యక్షేత్రాలు వేరుగా ఉండేయండి. అంత అద్భుతంగా ఉండేది. అంత ఆనందంగా ఉండేదసలు. అక్కడ ఆనందాన్ని చూసి మరువలేనంత ఆనందంగా ఉండేది. అలా ధ్యానం చేస్తూ ఎప్పుడు గూడా నేనట్లా ఉండిపోవాలి, ఇక ఈ లోకంతో ఎప్పుడూ సంబంధం పెట్టుకోకూడదు అని చెప్పి ఈ జన్మకే మనం ఈ కార్యాన్ని నెరవేర్చుతూ, ఇలా ధ్యానం చేసుకుంటూ, 10 మందికి ధ్యానం నేర్పుతూ, మరి ఇలా ఈ అనుభవాలన్నిటిని గూడా అందరికీ షేర్ చేస్తూ, ఇలా చేయాలని ఒక పత్రిజీ గారు చెప్పిన సంకల్పనాన్ని ఇలా ఈ కార్యాన్ని ఇలా చేస్తూ వస్తున్నాం. ఇట్లా ప్రతి మాస్టర్స్ తోటి ప్రతి ఒక్క విధానంగా నేను ఒకరోజు ధ్యానం చేస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి మాస్టర్ గారు అని ఎందుకో వెళుతూ ఉంటే నాకు ఒక దూరం తగిలింది. ఆ దూరం ఏంటని చూస్తే ఒక బంగారంలాగా వెలిగిపోతూ ఉన్నది. దానిలో నుంచి మనం వెళుతూ ఉంటే ప్రతి ఒక్క ఆ దూరం తెరుచుకుంటూ 8 దూరాలు తెరుచుకొని ఎళితే అక్కడ వెంకటేశ్వర స్వామి మాస్టర్ గారు ఉన్నారు. అంత చక్కటి వైబ్రేషన్స్‌తో వెలుగుతూ ఆయన చూస్తే, "నువ్వు నాలాగా ఎలుగుతున్నావు చూడు" అంటే, నేను గూడా అలాగే ఒక కణంలాగా వెలిగిపోతూ ఉన్నానండి. అలాంటి చక్కటి అనుభవాలు. మరి ఒకరోజు ఇలాగే ధ్యానం చేస్తూ ఒక దివ్యలోకాలని ఆ లోకంలోకి ఎళ్ళిన తర్వాత ఆది శంకరాచార్యులు మాస్టర్ గారు
మనం ఒక చోటికి వెళ్దాం రండి అని చెప్పి మాస్టర్ గారు తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద చక్రం తిరుగుతా ఉన్నదనమాట. మాస్టర్ గారు ఇది ఏంటి అని చెప్పి అడిగాను నేను. అంటే ఇక్కడ ఏముందో తెలుసుకో అంటే, మనం ఎలా జన్మిస్తాము అనే దానికి అక్కడ తెలుసుకునే మార్గం అంట అది. ఆ చక్రం మీద ఒకసారి ఎక్కువ నువ్వు తెలిసిద్దని చెప్పన్నారు. దాని మీద కూర్చుంటే ఆ చక్రం గిర్రం తిరుగుతూ ఏదో ఒక మూల నుంచి ఒక సౌండు మూగిలాగా ఒక సౌండ్ వస్తా ఉంది. శబ్దం. దాని నుండి నువ్వు తెలుసుకోవాలని చెప్పి అని అన్నారు. ఆ మాస్టర్ గారు అది ఒక శబ్దం నేను విన్నాను. ఆ చక్రంలో చూశాను నేను. ఇక అక్కడి నుంచి మళ్ళీ కిందకి తీసుకొచ్చాడు. ఇంకొక లోకానికి వెళ్ళిపోయాము. ఇక్కడ నువ్వు ఎప్పుడు కూడా ఇదొక రాక్షసవితమైన లోకం ఉన్నది. ఈ లోకానికి ఎప్పుడు ఎళ్ళమాక ఇది మాయ అని చెప్పి చెప్పారు మాస్టర్ గారు. సరే నేను ఎప్పుడు కూడా వెళ్ళేవాడిని కాదు. కానీ ఒకరోజు నేను వెళుతూ ఉంటే అక్కడ ఒక బుంగి కిరీటిలాగా ఒక స్త్రీ చాలా అద్భుతంగా నుంచొని చూస్తూ ఉంది. అప్పుడు నేను ఈ మాస్టర్స్ అందరితోటి కూడా ప్రణామాలు చేస్తూ మరి వీళ్ళందరితో ఎలా ఉంటది అని చెప్పి వీళ్ళందరితో ధ్యానం చేస్తూ ఇలా ఉండేవాడిని. ఎవరు ఈ మాస్టర్ గారు ఇలా నుంచొని చూస్తూ ఉన్నారని చెప్పి దగ్గరికెళ్ళాను. ఆ మాస్టర్ గారు ఏమన్నారంటే, "ఇక్కడ కాదు, నువ్వు ఇంకొక చోటుకెళ్దాము, మనిద్దరం కలిసి నువ్వు రా" అని చెప్పి నన్ను తీసుకెళ్ళింది. అక్కడికెళ్ళిన తర్వాత ఆ లోకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ మాస్టర్ గారు విధానమే మారిపోయినది. ఒక రాక్షసి విధానంగా ఉంది. అప్పుడు అనిపించింది నాకు, ఆది శంకరాచార్యులు మాస్టర్ గారు చెప్పారంటే ఓహో ఈ లోకమేనా అని చెప్పి. అంటే నాకు కూడా ఒక అనుభవం తెలియాలి. ఆ లోకం ఎక్కడ ఉన్నదా అని తెలియాలి. తెలియటం కోసం వెళ్ళానేమో అని అనిపించింది నాకు. అక్కడి నుంచి ఆ లోకాన్ని నుంచి వాళ్ళకు దొరకకుండా పారిపోయాను. అలాంటి ఆ రోజు గొప్ప అనుభవం అట్లా వచ్చింది. మరి ఇట్లా గంటలు గంటలు ధ్యానం చేసుకుంటూ మరి నేను ఆటో తోలుకుంటూ ఉండేవాడిని. ఇట్లా ఎగసాయం చేస్తూ ఉంటాను నేను. మరి పూర్వంలో మా నాన్నగారు మాకు ఏం ఆస్తులు ఇవ్వలేదండి. మరి నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా కుటుంబం మీద మా అన్నదమ్ముళ్ళందరూ కూడా మేము ఉండే ఇల్లు అమ్మాలనుకుంటే మరి ఆ ఇల్లు కొనుక్కొని మరి ఆ ఇల్లు చాలా గొప్పగా బాగు చేయించుకొని మరి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను అది కొంటాను, ఇంతగా చేయించుకుంటానని నేను ఎప్పుడూ ఆలోచించలేదండి. అది నాకు తెలియకుండానే ఆ కార్యం జరిగింది. మా అబ్బాయి కూడా నాన్న తాతని అడిగి ఆ ఇల్లు ఇస్తానన్నాడు, తీసుకుందాం అని చెప్పి అన్నాడు. ఒక మాటతోటే మేము వెళ్ళి మాట్లాడుకోవటం జరిగింది. అది ఆ ఇల్లు తీసుకొని దాన్ని బాగు చేయించుకొని అది అయిపోయిన తర్వాతనే మా అబ్బాయి మ్యారేజ్ జరగటం అనేది జరిగిందండి. ఇట్లా ధ్యానం చేసుకుంటూ ఎన్నో ఆరోగ్యం మనం ఎలా ఉంటామనేది అది ఎవరు ఆరోగ్యం వాళ్ళదండి. ఎవరికి వాళ్ళే బాగు చేసుకోవాలి. ఈ ధ్యానంలో సాధ్యం కానిదే లేదు. ఎందుకంటే ధ్యానం చేస్తే వస్తదా లేదా, మరి ఇది మనకు అందుబాటులో ఉంటదా లేదా అనే ఆలోచన ఎవరికి రాకూడదండి. ఎందుకంటే శ్రమ చేయింది ఫలితం ఎప్పుడూ అనుభవించలేం. ఏదైనా శ్రమ ఉండాలి. మరి మనం ధ్యానం చేయకుండా మనం ఏదైనా పొందగలుగుతామా? రాదు. మరి విత్తనం లేకుండా నాటకుండా మనం పంట తీయలేం. అది ఎంత సత్యమో మనం కూడా ఈ ధ్యానంలో ధ్యానం చేస్తే దాని అనుభవాలు, ఆ ఫలితాలు ఎలా ఉంటాయో అనేది మనం అప్పుడు ధ్యానం చేస్తే గమనిస్తాం మనం. ఎవరు కూడా ధ్యానం చేసేటప్పుడు చాలా ఎరుగుతూ ఉండాలి. ధ్యానం చేసిన తర్వాత కూడా మనం ధ్యానం చేస్తున్నామని ఏదో విధంగా మాట్లాడుకోకుండా ధ్యానంలో మనం ఎలా ఉండాలో ఆ రీతి విధానంగానే మాట్లాడుకుంటూ ఉండాలి. నేను ఒక బుక్స్ చదవనండి. బుక్స్ చదవటానికి ఏది కూడా నా దగ్గర చదువు లేదండి. నేను ఎప్పుడు మా నాన్న గొడ్డు తోలికెళ్ళి మేపుకురా, పొలంలో పని చేయాలి అని చెప్పేవాడండి. నేను బడికెళ్తే ఒకరోజు చొక్కా పట్టుకొని కూడా మా నాన్న ఇంటికి లాక్కొచ్చాడు. బరిగొడ్డు ఎవరి తోలికెళ్తారు అని చెప్పి. అట్లా నేను చదువులో మా నాన్న చెప్పించక నేను అట్లా చదువుకోలేకపోయానండి. నాకు ఇప్పుడు కూడా చదువు లేదు. నేను ఈ ధ్యానంలో మరి ఈ ధ్యానం చేసి మరి దీనిలో ఉన్న ఈ ఎనర్జీ, మరి దీనిలో ఉన్నటువంటి ఈ మాస్టర్స్ అందరిని కూడా కన్వర్ట్ అయ్యి మరి వాళ్ళందరితో కలిసి ధ్యానం చేస్తా, ఈ హాస్టల్ లోకాలు మరి ఇట్లా చేస్తూ మరి ఈ అనుభవాలు తెలుసుకొని
మరి మీ అందరితో నేను షేర్ చేసుకోవటం అనేది జరుగుతున్నది. నేను ఒక బుక్స్ చదవటం గానీ, దానిలో ఏమున్నదో తెలీదు. మరి ఈ ధ్యానం చేసి ఏ అనుభవం అయినా తెలుసుకోవాలి అంటే, నేను ఈ మెడిటేషన్ ద్వారాగానే ఏ అనుభవం అయినా పొందటం జరుగుతున్నది. అలా నేను ఈ ధ్యానంలో చాలామందికి చాలా విధాలుగా ఈ క్లాసుల్లో చెప్పటం గానీ, మరి ధ్యానం చేస్తే దాని ఫలితాలు ఎలా ఉంటాయంటే, అది ఎవరెంతగా ధ్యానం చేస్తారో, ఎవరు ఎట్లా ఉంటారో వాళ్ళ స్థితులను బట్టి వాళ్ళకుంటది. ఇది ఎవరు ఇచ్చేది కాదు, ఎవరు పెట్టేది కాదు. ఎవరికి వాళ్ళే చక్కగా ధ్యానం చేస్తూ, నేను ధ్యానం చేస్తున్నాను ఏమీ రాలేదు కాదు. నీకు ధ్యానం రాలేదు అనుకోవటం కూడా నీదొక అనుభవమే. ఇలా చక్కగా అందరూ గూడా ధ్యానం చేస్తూ, మరి ఈ పిఎంసి ఛానల్‌లో మాస్టర్స్ అందరికి కూడా చాలా గొప్పగా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, పత్రిజీ గారికి ముఖ్యంగా ఆ మాస్టర్ గారికి ఎప్పుడూ ఆత్మ ప్రణామాలు చేస్తూ ఉంటాను. మరి ఇప్పుడు కూడా ఈ పిఎంసి ఛానల్ ద్వారాగా మరి పత్రిజీ మాస్టర్ గారికి కూడా చాలా గొప్పగా మరి ప్రణామాలు చేస్తూ, ఇలా ధ్యానం చేస్తూ మరి ఎంతోమందికి ధ్యానం నేర్పాలి. మనం కూడా నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచాలి. మరి ఈ అందరూ ఈ జ్ఞానంలో ఎంతో గొప్పగా ఎదగాలి. ప్రకృతికి మనం కూడా సహకరించాలి. మరి ప్రకృతి కూడా మనకు సహకరిస్తూ ఉంటది. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ప్రకృతి కూడా మనకి సహకరిస్తూనే ఉంటది అన్ని వేళలా. మరి ఈరోజు గాలి లేదనుకుంటే మనకి గాలి ఉంటది. అదంతా కూడా మన అనుభవం ధ్యానంలోనే. మరి సార్ గారితో చాలా అద్భుతంగా నేను చాలా అనుభవాలున్నాయి. మాస్టర్ గారిని అసలు ఎప్పుడు కూడా నేను ఆ భుజాల మీద ఎక్కించుకొని ఆ ఎగరటం అసలు ఆ అనుభవం ఆనందం ఎంత పొందానో చెప్పేది కాదు, తరిగేది కూడా కాదది. అంత గొప్పగా చేశాను. మరి ఇట్లా దేవదేవతలతోటి మరి ఈ సృష్టి కార్యాల్లో వృక్షాలతో మాట్లాడటం గానీ, మరి భూమి మీద ప్రతి ఒక్కటి మనతో మాట్లాడుతూనే ఉంటది. నేనొకరోజు ఈ ఆటోలో ప్రయాణం చేస్తూ ఉంటే ఒంగోలు వెళ్తూ ఉన్నాను. నాకు ఎందుకో గాని మా ఇంటి దగ్గర సీతాఫలపు చెట్టు ఒకటి ఉండేదండి. ఆ సీతాఫలపు చెట్టు ఎళ్ళేటప్పుడు టక్కున నాకు అడ్డం వచ్చేసింది. అప్పుడు ఏందా అని చెప్పి నేను చూసి, ఆహా! ఏందా అని చెప్పి ఆలోచిస్తే నన్ను తీసేయాలి అని మీ అమ్మగారు చెప్తున్నారు అని ఒక మెసేజ్ ఇచ్చింది. అప్పుడు నీకు ఏమీ కాదు. నువ్వు తీసేయాలి, నువ్వు అడ్డం ఉండావు అని అంటే నీతో మాట్లాడిన తర్వాతనే జరుగుద్ది ఏదైనా అని చెప్పి ఆ మెసేజ్ ఇస్తే ఆ చెట్టు చాలా రిలాక్స్ అయింది. ఎందుకంటే మనం వృక్షాలతో మాట్లాడతాము. అన్నిటితో ఈ ప్రకృతిలో అన్నీ కలిసి మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. అంత అనంతమైన శక్తి విధానంగా మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేసిన తర్వాతనే మనం ఏదైనా చేయగలుగుతాం అనేది మన నమ్మకం కలుగుతూ ఉంటది. ఇలా మరి పిఎంసి ఛానల్ మాస్టర్ గారికి అందరికీ కూడా నా ఒక ప్రణామాలు చేస్తూ మరి సెలవు తీసుకుంటాను మాస్టర్ గారు.